హాయ్. నన్ను కొంతమంది డౌట్ అడుగుతున్నారు. వాళ్ళ డౌట్ క్లియర్ చేయటానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటా, ఏముంది, డైలీ మీరు చక్కగా రెడీ అవుతారు, పూలు పెట్టుకుంటారు, ఎందుకండి అన్ని డబ్బులు ఖర్చు పెట్టటము, మీ ఆయన సంపాదన అంతా మీ పువ్వులకి మీ మేకప్పులకేనా అని అడిగారు. మేకప్పుల సంగతి పక్కన పెడితే కనుక పువ్వులకైతే కనుక నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను. ఖర్చు పెట్టకుండా మీకు పువ్వులు ఎలా వస్తున్నాయి అని మీరే అనుకోవచ్చు. అది కూడా క్లియర్ చేసేస్తా. మీ డౌట్ ఏది కూడా నేను దాసి ఉంచను. ఇదిగో ఇదండి మా సామ్రాజ్యం. నేను వర్షాకాలానికి కష్టపడి మొక్కలేస్తాను, వేసంకాలం వచ్చినాటికి పువ్వులు పూత మొదలు పెడతాయి. నా డ్యూటీ నేను చేస్తే వాటి డ్యూటీ అట్లు చేస్తాయి. ఇప్పుడు నేను ఇట్లా కోసి మాల కట్టి పెట్టుకోవటానికి రెడీగా ఉన్నాను. చూడండి, ఇదండి నా సామ్రాజ్యం. ఈ ఇంటి దగ్గర కనకాంబరాలు. ఈ ఇల్లు ఆ ఇల్లు అంటున్నారు, ఇంకెన్ని ఇల్లులు ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. ఆ ఇల్లు కూడా చూపిస్తా. జాజులు మల్లెపూలు పూసే ఇల్లు ఏర్పాటుగా ఉంది. కనకాంబరాలు పూసే ఇల్లు ఇది. బాగున్నాయా మరి మా కనకాంబరాలు? అయ్యో పాపం, ఇప్పుడు దాకా కలకల్లా ఆడిపోయినాయి, ఇప్పుడు చూడండి ఇలా ఆడిపోతున్నాయి. ఏం పర్వాలేదు, మళ్ళీ 3 రోజుల నాటికి వాటి వైభోగం వచ్చేస్తుంది. అయ్యా, ఆ ఇల్లు కనకాంబరాలకి నిలయం అయితే ఈ ఇల్లు మల్లెపూలకి జాజులకి నిలయం. అమ్మయ్య, అక్కడ కోసా ఇక్కడ పోసా. చూడండి, ప్రతి ఆడదాని వెనక ఒక విజయం ఉంటుంది అంటారు కదా. నా విజయం అయితే కనుక ఇదేనండి. అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు ఇష్టపడుతున్నాను. మరి మీరేమంటారు? ఏదైనా కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది. కష్టాన్ని ఎప్పుడు కూడా ఇష్టం చేసుకుంటే దాని వెనకాల ప్రతిఫలం ఉంటుంది. మరి మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటా. ఇప్పుడు పువ్వులు కడతాను, పెడతాను. ఇప్పుడు దాకా కష్టపడ్డాను కదా, పువ్వులు కోసుకొచ్చాను, ఇంట్లో పని అంతా చేశాను, అందుకని